Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుని రాజ్యము, గాడ్స్ కింగ్డమ్ అనే అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని రాజ్యము చేరుకోవాలనే కోరిక ఎంతమందికి ఉంది అని అడిగితే, ఈ ప్రపంచంలో ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ భాష వాడైనా వాడి కోరిక ఏంటో తెలుసా? దేవుని రాజ్యం చేరుకోవాలి. ఈ ప్రపంచంలో 10,000 మతాలు ఉన్నాయి. అందులో 4,000 అఫీషియల్ రిలీజియన్స్ ఉన్నాయి. 6,000 ట్రైబల్ రిలీజియన్స్ ఉన్నాయి. వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ట్రైబల్ రిలీజియన్ అయినా లేకపోతే అఫీషియల్ రిలీజియన్ అయినా, ఎందులోనైనా సరే ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏంటి అని మనం ఆలోచన చేస్తే, భక్తుడి యొక్క కోరిక భగవంతుని దగ్గరికి చేరుకోవాలనేదే వాడి యొక్క కోరిక. అయితే అన్ని మార్గాలు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తాయా? ఋగ్వేదంలో ఒక ఫేమస్ కోట్ ఉంది, ఏకం సత్ విప్ర బహుదా వదంతు. ఏకం సత్ అంటే ట్రూత్ ఈజ్ వన్, విప్ర బహుదా వదంతు అని అంటే గనక వి కాల్ ఇట్ యాజ్ సెవరల్ నేమ్స్. ఒకటే సత్యము, కానీ మేము విభిన్నమైన మార్గాలలో దాన్ని పిలుచుకుంటూ ఉంటాం. ఈ మాటను బట్టి చాలా మంది అంటూ ఉన్నారు కదా, దేవుడు ఒక్కడే అని మేము కూడా నమ్ముతూ ఉన్నాం. ఆయన్ని ఏ పేరు పడితే ఆ పేరు పెట్టి మేము పిలుస్తాం, ఆయన పలుకుతాడని కొంతమంది భ్రమపడతా ఉన్నారు. ప్రియులారా గమనించండి, మన తండ్రిని నాన్న అనే పిలవాలి, బావ, బామ్మర్ది, మావయ్య అని పిలవకూడదు. తండ్రిని నాన్న అని మాత్రమే పిలవాలి. దేవుడిని దేవుడు అని మాత్రమే పిలవాలి. అలా పిలిచిన వాడు, అలా సంబోధించిన వాడు, ఆయన యొక్క సరైన మార్గాన్ని ఎన్నుకున్నవాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడు. ఏకం సత్ విప్ర బహుదా వదంతు అంటే దేవుడు ఒక్కడే, మేము విభిన్నమైన మార్గాలలో ఆయనను వెతుకుతాం. దేవుని యొక్క మార్గము కూడా ఒకటే. దేవుడు ఒక్కడైనప్పుడు దేవుణ్ణి చేరుకునే మార్గము కూడా ఒకటే. అన్ని మార్గాల్లో దేవుని దగ్గరికి చేరతామంటే అసంభవము, అసాధ్యము. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఆయన యొక్క నీతిని వెతుకుతారో, ఆ వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలరు. మిగిలిన వారు ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. మనము ఏదైతే సత్యము అని అనుకుంటున్నామో అది కొన్ని సందర్భాల్లో సత్యము కాదు. మనం ఏదైతే నిజము అని అనుకుంటున్నామో అది అనేక సందర్భాల్లో నిజము కాదు. దేర్ ఆర్ సెవరల్ ట్రూత్స్. సత్యాలు అనేకమైన ఉన్నాయి. ఫిలాసాఫికల్ గా, థియలాజికల్ గా, రిలీజియన్స్ లో చూస్తే చాలా సత్యాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన 3 సత్యాలు చెప్తాను. ఒకటి ట్రూత్, సత్యము. ఈ లోకంలో మనం ఏదైతే సత్యము అని వింటున్నామో అది వాస్తవానికి కొన్ని సందర్భంలో సత్యము కాకపోవచ్చు. కారణం ఏంటో తెలుసా? కొన్ని కొండ ప్రాంతాలకు మనం వెళ్తే దూర ప్రాంతంలో ఏదో నిప్పంటుకుని కాలిపోయి పొగ వస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది పొగ కాదు, అది ఒక మంచు మాత్రమే. అది ఫాగ్ మనకు దూరం నుంచి ఆ రీతిగా కనబడుతుంది. నువ్వేదైతే సత్యము అని అనుకుంటున్నావో అది సత్యము కాదు. రెండోదిగా యూనివర్సల్ ట్రూత్, సార్వత్రిక సత్యము అని అంటాం. సార్వత్రిక సత్యం అని ప్రపంచమంతా ఏదైతే నమ్ముతుందో అది వాస్తవానికి కొన్ని సందర్భంలో సత్యము కాదు. ప్రపంచమంతా నమ్మినంత మాత్రాన, ఎక్కువ ప్రజలు ఒకవైపున మగ్గు చూపినంత మాత్రాన అది సత్యము కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్ మనం తీసుకున్నట్లయితే దేర్ ఆర్ 5 సెన్సెస్. 5 స్పర్శలు ఉన్నాయని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సీయింగ్, టేస్టింగ్, స్మెల్లింగ్, హీరింగ్ అండ్ టచ్. ఈ 5 మనం నేర్చుకున్నాం. ఈ 5 సెన్సెస్ అని అడిగితే గనక ఈ 5 కాదు, అంతకు మించి ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్తా ఉన్నారు. చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్నాం, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అండ్ సన్ సెట్స్ ఇన్ ది వెస్ట్. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమరన ఆయన అస్తమిస్తాడని మనం నేర్చుకున్నాం. కానీ సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు, భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉంది. ఏదైతే ప్రపంచము సత్యము అని నమ్ముతా ఉందో అది సత్యము కాదు. కానీ ఒకే ఒక సత్యం ఉంది. దెర్ ఈజ్ అన్ అబ్సల్యూట్ యూనివర్సల్ ట్రూత్. ఈ ప్రపంచము నమ్మేటువంటి సార్వత్రిక సంపూర్ణ సత్యం అనేది ఒకటి ఉంది. అది కేవలము దేవుడికి మాత్రమే ఆపాదించగలం. సత్యాలు ఎన్నో ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావేమో, సత్యం ఒక్కటే. ఆ సత్యము ఎవరు అని అంటే గనక ఈ సకల సృష్టిని సృజించిన దేవుడు. అలాంటి రాజ్యాన్ని చేరుకోవాలంటే గనక నేను ఎలా పడితే అలా వెళ్ళిపోతాను అని అనుకుంటే నువ్వు దేవుని యొక్క రాజ్యం చేరుకోలేవు. దేవుని రాజ్యం చేరాలి అని అంటే గనక నిజమైన సత్యం ఏదో తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, నేనే సత్యము, ఐ ఆమ్ ద ట్రూత్. నేనే సత్యం అని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ సత్యం వెనకాల పరిగెడతా ఉన్నావు? యేసు క్రీస్తుని తప్ప మరి నువ్వు దేనిని నమ్మినా నువ్వు పరలోక రాజ్యం చేరుకోవడము అసంభవము,
అసాధ్యము. అయితే ఈ దేవుని రాజ్యము ఏ రీతిగా చేరుకోవాలి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే ఒక పరిసయ్యుడు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు కదా, నువ్వు దేవుని రాజ్యము చేర్చబడాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు నికోదేము అంటా ఉన్నాడు, ప్రభువా ముసలివాడినైనా నేను ఎలాగ మరలా జన్మిస్తానంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఫిజికల్ బర్త్. నువ్వు మెటీరియలిస్టిక్ గా ఈ లోక సంబంధముగా నువ్వు ఆలోచన చేయొద్దు. నీవు మారు మనసు పొందితే, నీ మనస్సు మార్చుకుంటే, నువ్వు క్రొత్తగా మనస్సులో నువ్వు జన్మించగలిగితే అప్పుడే దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకోగలవు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే నూతనమైన మనస్సు కావాలి, ఒక వ్యక్తి మార్చబడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖ్య నినాదము కూడా శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నాడు కదా, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి అని అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క మాటలు చెప్తున్నాడు తెలుసా? ఒక్కడు దేవుని యొక్క రాజ్యంలోకి రావాలి అని అంటే గనక ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాల్సిందే. కారణం ఏంటో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒకే ఒక్క మార్గము, అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గము. యేసు అనే మాటకి సరైన నిర్వచనం ఏంటో తెలుసా? ఏ అనగా ఏకైక, సు అంటే సూత్రధారి. నిన్ను నన్ను పరలోక రాజ్యం నడిపించడానికి ఒకే ఒక్క సూత్రధారి, ఆయన తప్ప మరొక మార్గము ఏదీ కూడా లేదు. ప్రభువుని నమ్ముకుంటే మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. అందుకే శిష్యులతో ఆ యొక్క నినాదం చెప్తున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాల్సిందే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాల్సిందే. ఒకవేళ నువ్వు మారకపోతే గనక ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ఇంతకు మించిన అనుకూల సమయము మరి ఏది కూడా లేదు. ఈ వాక్యం నువ్వు వింటూ ఉన్నావంటే గనక ఈరోజు నువ్వు రక్షించబడాలనేదే దైవ చిత్తము. అందుకే ఈ వాక్యం వింటా ఉన్నావు. నీకు బాప్తిస్మం లేకపోయినా, మారు మనసు లేకపోయినా, పశ్చాత్తాపం లేకపోయినా, క్రీస్తును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకపోయినా ఇప్పుడే మోకరించు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం అని బైబిల్ వాక్యం మనతో మాట్లాడుతుంది. గనుక ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా సరైన మార్గాలు కాదు. కారణం ఏంటో తెలుసా? అన్ని మార్గాలు మనల్ని గమ్యస్థానం చేర్చలేవు. ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ ఒక్క మార్గమే నిన్ను నన్ను గమ్యస్థానం చేర్చగలదు. ఎవరైతే ప్రజల యొక్క పాపాల కొరకు ప్రాణము పెడతారో వారు చూపించిందే నిజమైన మార్గము. ఈ ప్రపంచంలో, ఈ సకల సృష్టిలో ఇప్పటిదాకా దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడిన వారు అనేకులు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు కదా, ఐ కేమ్ టు సేవ్ ద లాస్ట్, ఐ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్. నేను పాపాత్ముల్ని రక్షించుటకు వచ్చాను, నేను తప్పిపోయిన వారిని రక్షించుటకు వచ్చాను. మంచి కాపరంటే ఎవరో తెలుసా? ఎవరైతే తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడో ఆయనే మంచి కాపరి. అట్టి కాపరిని నమ్ముకుంటేనే నీకు నాకు మోక్షం కలుగుతా ఉంది. గనుక అలాంటి కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తుని మనం నమ్ముకోవాలి. ప్రాముఖ్యంగా డిసెంబర్ 30వ తారీఖు ప్రవీణ్ పగడాల గారి యొక్క జనన దినము. ప్రియులరా, అదే సువార్తను ప్రకటించడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని సహితము త్యాగం చేయడానికి ఏమాత్రము ప్రవీణ్ అన్న వెనకాడలే. ఆయనకి త్రట్టు ఉందని తెలుసు, ఆయనకి ప్రాణహాని ఉందని తెలుసు, అయినా సరే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన ఏమాత్రము వెనకాడలే. దేని కొరకైతే పుట్టాడో ఆ పనిని సంపూర్తి చేసుకుని ప్రభు సన్నిధానము ఆయన చేరుకున్నాడు. ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటున్న చాలా మంది ఆయన యొక్క మార్గంలో నడవలేకపోతా ఉన్నారు. ప్రవీణ్ అన్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి, దేవుని యొక్క రాజ్యము ప్రకటించాలి. ఎవరినో కన్వర్ట్ చేయాలనేది ఆయన యొక్క కోరిక కాదు, ఎవరిని కించపరిచి మాట్లాడాలనేది ఆయన యొక్క కోరిక కాదు. ప్రవీణ్ అన్న ఎప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఉండేవాడు. ఎవరు నొచ్చుకున్నా, ఎవరు బాధపడినా, ఎవరు ఏమనుకున్నా దేవుని రాజ్యం కొరకు మాత్రమే పనిచేశాడు. అనేక ప్రవక్తలు మనకు రోల్ మోడల్ అయితే, నేటి యుగానికి 21st సెంచరీకి ఒక రోల్ మోడల్ ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు మనకు మంచి రోల్ మోడల్. అలాంటి సేవకుణ్ణి ఈరోజు మనం కోల్పోయాం. నీలో ఎవరైనా ఆయన వలె లేవనెత్తబడాలి అని అంటే గనక, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలంటే గనక నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. నువ్వు రక్షించబడాలి, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవీణ్ పగడాల గారు ఎలాగైతే ప్రకటించారో అదే రీతిగా ప్రకటించాలి. ఆయన గురించి పొగడమని ఆయన ఎప్పుడు చెప్పలేదు, నా గురించి గొప్పగా చెప్పండి నేను చనిపోయాక అని చెప్పలేదు. ప్రవీణ్ పగడాల అన్న ఎప్పుడు కూడా ఒకటే పిలిపించేవాడు,
అందరము కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించాలి, ప్రకటించాలి. అదే ఆయన కోరిక. మత మార్పిడి చేయడం ఆయన కోరిక కాదు, మతాలు మార్చేయడం ఆయన కోరిక కాదు. మనుషుల యొక్క మనసు మార్చబడాలి, తద్వారా దేవుని యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించాలి. ఈ రోజు మనము ప్రవీణ్ పగడాల గారి యొక్క జనన దినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే ఖచ్చితంగా మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యము ప్రకటించబడాలి, దేవుని యొక్క రాజ్యము ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించాలనేటువంటి నినాదముతో మనం ముందుకు సాగిపోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఏ నినాదం అయితే చెప్పాడో, శిష్యులు ఏ మార్గంలో అయితే వారు నడుచుకున్నారో, ప్రవీణ్ పగడాల అన్న కూడా అదే మార్గంలో నడుచుకున్నాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా దాని కొరకే ఆయన అర్పించేశాడు. ఈ రోజు ఉన్నటువంటి హతసాక్షుల్లో ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన చేరుకున్నారు అని అంటే గనక ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా ప్రభు కొరకే బ్రతికాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు కదా, అన్నను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఈ మాటే ఎప్పుడు కూడా ఆ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా మెదులుతూ ఉంటుంది. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. టు లివ్ ఇస్ ఫర్ క్రైస్ట్, డెత్ ఇస్ గెయిన్. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. క్రీస్తు కొరకే బ్రతికాడు, క్రీస్తు కొరకే చనిపోయాడు. దాన్ని ఎంతో లాభదాయకంగా ఆయన ఎన్నుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు అలాంటి మార్గంలో మనం వెళుతూ అనేకులకి దేవుని యొక్క రాజ్యాన్ని మనము ప్రకటించాలి. దేవుని వాక్యం అంటుంది కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు దేనిని వెతుకుతా ఉన్నావు, దేని కొరకు నువ్వు ప్రయాసపడతా ఉన్నావు, దేవుని రాజ్యాన్ని కనుక నువ్వు ప్రకటించగలిగితే ప్రభు ఖచ్చితంగా ఆయన ఉన్నతమైన కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఏమి తినుదుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుదుమా అని నువ్వు ప్రయాసపడద్దు. ఒక ధనవంతుడు ఇలాగే ఏం సంపాదించాలి అని ప్రయాసపడ్డాడు. చివరికి దేవుని రాజ్యంలో ఏమీ పొందుకోలేకుండా ఆయన మరణించినట్లుగా ఒక ఉపమానం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక చక్కటి ఉపమానం ఆయన చెప్తున్నాడు కదా, పరలోక రాజ్యము ఆవగింజలాగా ఉంటుంది. అది మొదటిలో విత్తనాలన్నింటిలో చిన్నదిగా కనిపించినా, చిన్నదిగా అనిపించినా, చివరికి అది ఎదిగేసరికి తుదకి మహావృక్షముగా మారి పక్షులకి, జంతువులకి కూడా అది గొప్ప నివాసముగా మార్చబడుతుందని చూస్తా ఉన్నాం. దేవుని రాజ్యం ఈ రోజు ఈ లోకంలో నీకు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ప్రభు రాజ్యంలోకి వెళ్ళాక అది విస్తారముగా మనందరికీ కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. అట్టి రాజ్యము మనందరము చేరుకోవాలంటే గనక మనము యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాటని మనం వెంబడించుదాం. ఇప్పుడే రక్షణ పొందుదాం, ఇప్పుడే మారు మనసు పొందుదాం, ఇప్పుడే మనం బాప్తిస్మం పొందుదాం, దేవుని రాజ్యాన్ని ప్రకటిద్దాం. అట్టివారిగా మనందరము కూడా ఉండాలి. అలాగే ప్రవీణ్ పగడాల అన్నగారి కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు, వారు నడిపిస్తున్న చారిటీ కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్.